అమ్మానాన్నలు ఇచ్చిన పాకెట్ మనీతో ఏం కొనాలా అని ఆలోచించే పిల్లలను చూసుంటాం. కానీ వీళ్లు మాత్రం ఆ పాకెట్ మనీతో తమ తోటి వారికి ఎలా సాయం చేయాలా అని ఆలోచిస్తున్నారు. తమిళనాడులోని నీలగిరి జిల్లా మారడి ప్రభుత్వ పాఠశాలలో తమతో పాటు చదువుకునే పేద పిల్లల అవసరాలు తీర్చాలని అక్కడి చిన్నారులు ఆరాటపడతారు. పాకెట్ మనీతో స్కూల్లోనే ఓ దుకాణాన్ని ఏర్పాటు చేసి పెన్నులు, పెన్సిళ్లు, నోట్బుక్స్, పేస్టులు, దువ్వెనలు, బ్రష్లు, వంట నూనె, సబ్బులు, షాంపులు ఇలా ఎన్నో అందులో ఉంచారు. ఆ పాఠశాల సమీపంలో ఉన్న గిరిజన గ్రామాలైన కూడలూరు, బందలూరు నుంచి పిల్లలిక్కడకు చదువుకోవడానికి వస్తారు. వారి అవసరాలను తీర్చాలని మిగతా పిల్లలంతా ఇలా దుకాణాన్ని ఏర్పాటు చేశారట. ప్రతిరోజు ఇంటి నుంచి గాని కొన్నవి గాని రకరకాల వస్తువులని ఆ దుకాణంలో ఉంచి ఎవరికి ఏం అవసరమో తీసుకెళ్లమని చెప్తారు. విద్యతో పాటు తమ అవసరాలు కూడా తీరుతుండటంతో ఆదివాసీ పిల్లలు క్రమం తప్పకుండా స్కూలుకు వస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చిన్నతనంలోనే తోటివారికి సాయం చేస్తున్న ఈ పిల్లలను అందరూ అభినందిస్తున్నారు.